మన విజయబాబుకు తెలుసో లేదో, కొంతమంది సభ్యులకు తెలుసో లేదో, నాకు 2 సార్లు గుండె ఆపరేషన్. అయ్యగారు థియేటర్కి వచ్చి ఫస్ట్ వచ్చినప్పుడు గాడిగల ఆఫీస్లో దవాఖానలో ఫస్ట్ ఇక్కడ స్టెంట్ వేసారు. తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ ఒకసారి స్టెంట్ వేసారు. దేవుని నామంలో యేసు నామంలో నేను 2 సార్లు బతికి బయటకు వచ్చిన. గత 3 నెలల కింద కొంచెం మా కృష్ణ అంటే చాలా మందికి తెలుసో తెలియదో, వాని భార్యకు కూడా అలాగనే పాప కడుపులో చనిపోయే ముందు ధనమంటే అయ్యగారికి ఫోన్ చేసిన, పాస్టర్ అయ్యగారికి, అయ్యా నువ్వు సెల్లు తీసుకొని తొందరగా పొమ్మంటే నేను పోలే. మా భార్య ఉపేంద్ర పోయి చౌకాడ పెట్టి వినిపించింది. అయ్యా ఫోన్ చేసిన 22 నిమిషాలకే పాప పుట్టి బయటికి వెళ్ళి. అదొక పెద్ద అపాయమే నా కుటుంబంలో. గడిచిన రోజులన్నీ దేవుడు కాశీ కాపాడినందుకు వందనాలు, స్తుతులు, మహిమ. అలాగే పాస్టర్ అమ్మ 91, 92, 103 కీర్తనలో ఎల్లప్పుడూ చదువుకోవాలని ఎప్పుడో 2-3 సంవత్సరాల కింద చెప్పింది. నేను అవే కంటిన్యూగా చేస్తున్నా. దేవుణ్ణి ఎనీ టైం మేము 4 సార్లన్నా 5 సార్లన్నా ప్రేయర్ చేసుకుంటా. యేసునామంలో నాకు ఇంకా అవగాహనలు, షుగరు అంతవరకే. గుండె నొప్పి మానిపోయింది. నన్ను బాగు చేసిన తండ్రికి వందనాలు. ఇంకా కొద్ది గంటల్లో కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నాము. అందరూ ప్రతి వారము ప్రతి నెల అయ్యగారు చెప్తూనే ఉంటాడు, చేసిన మేలులు ఒకరిద్దరన్నా సాక్ష్యం చెప్పండి మని. మనం అయ్యగారు దొరుకుడు మనకు ధన్యులం. మనం దేవుని బిడ్డలారా ధన్యులం. ఇంచమంటే అయ్యగారు దొరకటం మనకు ధన్యులం. అలాగే అందరి హల్లెలూయా. యేసు నామములో ఈ సాక్ష్యం దీవించునుగాక. ఆమేన్.